హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది చూడండి, గుట్కా వదలండి, అమ్మ ఒక్కపడి వాడండి. ఇది ఏల్చూరు వారి చిట్కా. చాలామంది ఈ మధ్య గుట్కా తినడం మొదలుపెట్టారు. ఎక్కువగా చూస్తున్నాను. డ్రైవర్సు వాళ్ళు వీళ్ళు. ఆ బిడ్డల్ని ప్రేమించే తల్లి అయినా, లేదు అంటే భార్య అయినా, ఈ చిన్న కష్టం తీసుకొని వీటిని తయారు చేయండి. మీరు ఒరియా వాళ్ళైతే కింద ఒరియా ఉంది, క్లియర్గా పెడతాను. ఇక్కడ నాకు ఒరియా రాదు చదవడం. మీరు ఈ తెలుగు బాగులేదు, సరిగ్గా లేదు కాబట్టి నేను ఎప్పుడో ఇవి ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టాను. కానీ ఎవరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. నాకు మళ్ళీ మనసొప్పక మళ్ళీ నేను ఇప్పుడు పెడుతున్నాను. చూడండి, చిట్టి కరక్కాయలు పగలగొట్టి పిక్కలు తీసివేయాలి. 50 గ్రాముల తొక్కల్ని కొంచెం నెయ్యి వేసి వేయించి గుండగా చేసి 25 గ్రాముల జీలకర్ర, 25 గ్రాముల సోంపు దోరగా వేయించి దంచి, అల్లం 10 గ్రాములు కోరుకొని రసం కానీ నిమ్మరసం, రుచికి తగిన సైంధవ లవణం వేసి అన్నిటినీ కలిపి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచి ఉదయం కొంచెం ఎండబెట్టి ఇందులో ఉసిరి పప్పు పొడి 25 గ్రాములు నువ్వుల పప్పు కలిపి సీసాలో ఉంచి వాడుకోవాలి. ఇది అజీర్ణం, జలుబు, దగ్గు, మలబద్ధకం కూడా తగ్గిస్తుంది. మీరు ఆ గుట్కాలు అవి నోట్లో వేసిన బదులు ఇది ఒక డబ్బాలో ఉంచుకొని కొంచెం చిల్లాపల్లా దంచేయండి. అది కొంచెం ఉంచుకొని రోజు అది వేసుకోండి. దాని బదులు ఇది మీకు ఎంతో ఆరోగ్యకరం. తర్వాత ఈ ఒరియాలో ఉంది, ఇది నాకు చదవడం రాదు, కానీ మీకు ఇలా పెడతాను, మీరు రాసుకోండి. నేను ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టాను, కానీ మీరు అసలు ఏం చేస్తున్నారో తెలీదు. ఆ తల్లులకి, ఆ భార్యలకి నా విన్నపం ఏంటంటే, దీన్ని తయారు చేయండి. తయారు చేసి మీరు మీ పిల్లలకి లేదా మీ భర్తకి కూడా దీన్ని అలవాటు చేయించండి. ఇది కూడా జరదాలాగే ఒక డబ్బా, లేకపోతే ప్యాక్ చేసి ఇచ్చేయండి. వాళ్ళకి కూడా చిన్న చిన్న పౌచుల్లో ప్యాక్ చేసి ఇచ్చేయండి. వాళ్ళకి అది తిన్నట్టుగా తృప్తి ఉంటుంది. ఇది రాసుకోండి. ଏଟା ଲେଖିଦିଅନ୍ତୁ। ମୁଁ ଓଡ଼ିଆରେ ବି ଅଛି ଏଠି, ମାତ୍ର ମୁଁ ପଢ଼ିପାରିବିନି ଓଡ଼ିଆ, ସେଥିପାଇଁ ମୁଁ ଏଇଟା ଆପଣଙ୍କୁ ଦେଖାଉଛି। ଆପଣ ଏଇଟା ଲେଖିଦିଅନ୍ତୁ। ଗୋଟେ ପାଖରେ ରଖିଦିଅନ୍ତୁ। କ୍ଲିଅରଲି ଆଇ ଏମ୍ ଶୋଇଂ। ଦେଖନ୍ତୁ, ଲେଖିଦିଅନ୍ତୁ। ଆଇରେ ଫଟୋ ପଠାଇବାର ହେବନି, ସେଥିପାଇଁ ମୁଁ ଏମିତି ପଠାଉଛି। ଆପଣ ଟିକେ ଇଣ୍ଟରେଷ୍ଟ କରିକିରି ଲେଖିଦିଅନ୍ତୁ। ଲେଖିକିରି ଏଇଟା ୟୁଜ୍ କରିବାକୁ ତୁମେ ତାଙ୍କୁ ରିକ୍ୱେଷ୍ଟ କରନ୍ତୁ। ପିଲାମାନଙ୍କୁ ଟିକେ ଅଭ୍ୟାସ କରିଦିଅନ୍ତୁ। ଏଇଟାକା ମାଗିବ, ଥର ଥରେ ସରିଗଲେ ମାଗିବ ତୁମକୁ, ଆମା କାହିଁ ଏଇଟା କର ବୋଲି ପଚାରିବ ବାଝକୁ। ଆମା କାହିଁ ବୋଲି ବେଟା ପଚାରିବ। ହେଲା, ମୁଁ ଏମିତି ଦେଖାଉଛି। ଦେଖନ୍ତୁ, ଦୂରେଲେ ଦୁଷ୍ୟନି ବୋଲି ରଖିଛି ଏମିତି। ଦେଖନ୍ତୁ, ହେଲା, ଲେଖିଦିଅନ୍ତୁ। ପୁରା ଲେଖିଦିଅନ୍ତୁ। ମୋତେ ଓଡ଼ିଆ କହିବାର ଆସୁନି, ସେଥିପାଇଁ ମୁଁ ପଢ଼ିବାର ଆସୁନି। କହିବାର ଆସୁଛି, ପଢ଼ିବାର ଆସୁନି, ସେଥିପାଇଁ ମୁଁ ଏମିତି ଦେଖାଉଛି। ଆଉ ଫଟୋ ରଖିବାର ଆଇରେ ହେବନି ନା, ମୋତେ ଜଣା ନାହିଁ ସେମିତି। ତୁମ ଲୋକଙ୍କ ପାଇଁ ମୁଁ ଏଇଟା କରୁଛି, ତୁମେ ଫରୱାର୍ଡ଼ କରନ୍ତୁ। ଆଉ କେତେ ଲୋକକୁ ଫରୱାର୍ଡ଼ କଲେ ସେତିକି ଭଲ। ପିଲାମାନେ ମରିଯାଉଛନ୍ତି। ବୟସ୍କ ପିଲାମାନେ ଆଟ୍ରାକ୍ଟ ହେଇକରି ଏଇଟା ଖାଇକରି ମରିଯାଉଛନ୍ତି। ପ୍ଲିଜ୍ share it, please share it, like it. If you like, you can subscribe. Subscription is not my motto. It has to circulate to everyone. That's what I want. Okay, thank you. ଦେଖ, ଲେଖନ୍ତୁ, ଏମିତି ରଖିକି ଲେଖିଦିଅନ୍ତୁ।